చేసింది అలా స్క్రిప్ట్ డిమాండ్. ఫస్ట్ విల్ గో విత్ మణి. మేం ఫేమస్లో బాగా ఫేమస్ మణి. గో హెడ్ మణి. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ సినిమాని ఆడియన్స్కి ఇంకా దగ్గర చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి టీజర్, రైట్ ఫ్రమ్ ద టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ లాంచ్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ చేసిన మా ఇండస్ట్రీ నుండి చాలా సపోర్ట్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లాస్ట్ 2 days నుండి ప్రీమియర్స్ అవన్నీ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐ థింక్ 21st February మీరు థియేటర్లో చూసిన తర్వాత నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఈ సినిమా చూసి నచ్చితే మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. అదొకటి నా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా రిజల్ట్ ఏంది అనేది. ఇట్లాంటి చిన్న సినిమా అనడం కరెక్ట్ కాదేమో, బట్ కొత్త సినిమా, ఇది ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే అవుతుంది. అండ్ మా బాపు అనే సినిమా ఐ థింక్ ఫస్ట్ సక్సెస్ టైటిల్ దగ్గరనే కొట్టింది అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ వేరే టైటిల్ ఉండే, మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బాపు అని చేంజ్ చేశారు. అక్కడ నుండి ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే వెళ్తా వస్తుంది. ఐ హోప్ ఈ 21st తర్వాత కూడా అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణి. థ్యాంక్ యూ సో First of all, thank you so much everybody for supporting us throughout, like from the teaser launch to the trailer launch and now to the pre-release event. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ దిస్ మూవీ ఆఫ్ అవర్స్ ఇస్ కమింగ్ అవుట్ అండ్ ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ గారు ఫర్ trusting me, and thank you so much director Daya garu for helping me throughout the movie. And okka request, please watch our film in theaters and please talk about it. And I see the preview show has got really good response, and thank you so much all the chief guests for being here despite your busy schedule. Thank you so much Brahmaji garu. Thank you everybody. థ్యాంక్ యూ అబిత. అండ్ ధన్య విల్ స్పీక్ నౌ. మీడియా మిత్రులకి నమస్తే. థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్. బాపు అనే సినిమా నా కెరియర్లో నేను ఎప్పుడు నా లైఫ్లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉన్నాను, ఈ సినిమా నువ్వు చేసావు, ఈ సినిమాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అలాంటి మాటలు నిజంగా ఇట్స్ వెరీ రేర్ దట్ హీ సేస్ దోస్ వర్డ్స్. ఎందుకంటే అంటే మనం కమర్షియల్గా చేసే సినిమా, గ్లామరస్గా చేసే సినిమాలు పక్కన పెడితే పల్లెటూరు సినిమా చెయ్యాలి. బికాజ్ సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు దాని సోల్. సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు డూ రోల్. ఒక పల్లెటూరు కథ చెయ్యాలి, అప్పుడే నువ్వు ఒక ఇండియన్ యాక్టర్, అదర్వైజ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యాక్టర్ అని చెప్పే మా బాపు. First of all, my biggest thanks to my Bapu for allowing me to be an actor. Allowing is a very big word in India because the choice for a woman to be an actor in India is very tough. మాకు IAS IPS కూడా క్రాక్ చేసుకోవచ్చు, కానీ అమ్మ నాన్నల్ని ఒప్పించడం, మా చుట్టాలు ఉన్న వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. అలాంటప్పుడు ఒక 10 years బ్యాక్ నేను వేరే ఊరికి వచ్చి షూటింగ్ చేస్తున్నప్పుడు మా నాన్నకి ఎంతో భయం ఉండే. అంటే రాత్రంతా నిద్రపోయేవారు కాదు. అయినా నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నావు, పర్లేదా, అంత సేఫా అని ఆ భయాన్ని నాకు తగలకుండా చూసుకోవడం. చాలాసార్లు నిద్రపోకుండా, నేను నైట్ షూటింగ్ వెళ్తుంటే నిద్రపోకుండా ఉండడం, ట్రావెల్ చేస్తుంటే. సో ఆ భయంతోనే ఉండి ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఇదంతా ఆపేసేయి అని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. ప్రతిరోజు జస్ట్ ఒక మెసేజ్ ఫోన్ చేసి ఐ హోప్ యూర్ ఓకే అంటారు అంతే. సో అలాంటి ఫ్యామిలీకి, అలాంటి నాన్నకి పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా అమ్మాయిలు చూస్తాను, చాలామందికి యాక్టింగ్ ఉంటే చాలా పిచ్చి ఉంటుంది కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టుడే. బాపు అనే సినిమా నా కెరియర్లో అంటే బిఫోర్ బాపు ఆఫ్టర్ బాపు అని ఉంటుంది. ఇంతవరకు కామెడీ,
అంటే చిన్న రోల్స్ చేసే నాకు ఇలాంటి క్యారెక్టర్ నువ్వు చేయగలుగుతావు అనే ఒక పెద్ద భరోసా ఇచ్చిన దయా గారు, కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ మన రాజీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. నన్ను నేనే ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఫిల్మ్. ప్లీజ్ ఇది థియేటర్కి వెళ్ళి చూడండి. ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యాక్టెడ్ విత్ బ్రహ్మాజీ సార్ ఫస్ట్ డే నేను షూటింగ్ వచ్చాక చాలా గ్లామర్గా ఉంది అమ్మాయి, చాలా కమర్షియల్గా ఉంది, సరిపోవట్లేదేమో అన్నారు. అది నేను ఛాలెంజ్గా తీసుకున్నా. ఫస్ట్ డే అలా ఉన్నా, కానీ కొంచెం డల్ మేకప్ అంతా వేసుకున్నాక ఇంకా ఆయన కన్విన్స్ అవ్వలేదు. ఒక 3-4 డేస్ తర్వాత అంటే పొలాల్లో మనం షూటింగ్ చేస్తుంటే అంబ్రెలా తీసేయని చెప్పి అట్లానే ఉండిపోయా. ఒక 12 hours 13 hours ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ అండర్ ద సన్ టు మేక్ షూర్ ఐ ట్యాన్ ఫుల్లీ అండ్ ఐ కన్విన్స్ హిమ్. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ ఐ థింక్ ఆన్ ద లాస్ట్ డే హీ సెడ్ యువ్ డన్ అ గుడ్ జాబ్ అన్నారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ accepting me to be your daughter. And Amani ma'am, legendary actress, such variety roles and such a versatile actress. తను కూడా ఒక సీన్లో నన్ను కొట్టేలాగా ఒక సీన్ ఉంటుందన్నమాట. తను మ్యామ్ చాలా క్యారెక్టర్ లోపే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్కి అంతా వెళ్ళిపోయి ఫట్ అని కొట్టింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే అని. కానీ నిజంగా ఒక అమ్మలాగా ఎప్పుడైతే తన కూతురిని కొట్టినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అలానే ఆమ్ని మ్యామ్ నన్ను కొట్టిన తర్వాత ఏడ్చింది. ఒక 3 hours ఏడుస్తూనే ఉంది. బట్ ఐ హ్యాడ్ సచ్ అ వండర్ఫుల్ టైమ్ యాక్టింగ్ విత్ దెమ్. అంటే వీ బికేమ్ లైక్ థియేటర్ ఆర్టిస్ట్స్ అక్కడ. అందరూ అక్కడికి వచ్చి వీ వర్ రిహర్సింగ్ ద సీన్ అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ మమ్మల్ని చూడడం చాలా నేర్చుకున్నాను నేను. సో ఈ పల్లెటూరులో ఈ సినిమా చేయడం, మనకి అన్నం పెట్టే భూమికి ఇది ఒక చిన్న ఈ సినిమాని అర్పిస్తున్నాం అంతే. ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్లో చూడండి. నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్ల వారే కల్లా దిల్లోకి దూరిందిరో. వీడియో ఉంది, ప్లీజ్ అ సాంగ్. అది సక్సెస్ అయినా కూడా ఏ ఏజ్లో అయినా తగ్గుతుంది అని తెలిసింది. చాలా న్యాచురల్గా కనిపిస్తారు బాలగన్లో. అండ్ బాపుగా మన ముందుకు వచ్చిన అక్కడ తాత, ఇక్కడ బాపు, తర్వాత మనవడు అనమాట. నమస్కారం, మాట్లాడండి బాపు. అనేక సంవత్సరాలుగా సినిమా రంగంలో, సినిమా పరిశ్రమలో కష్టపడుతున్నటువంటి పెద్దలు, విజయం సాధించినటువంటి వాళ్ళు, మాన్యులు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను కొత్తవాడిని. ఇప్పటివరకు 78 సినిమాలు అయిపోయింది. అందులో కొత్తవాడిని. నాకు సినిమా రంగం గురించి తెలియదు, నాటక రంగం గురించి తెలుసు. నాటక రంగంలో చస్తే నా చావు నేను చావాలి, కానీ సినిమాలో చస్తే పులదండ వేసేవాళ్ళు, బొట్టు పెట్టేవాళ్ళు, రూపాయి బిల్ల పెట్టేవాళ్ళు, నువ్వు ఇప్పుడు గాలి తీసుకోకుండా ఉండాలి, దండ వేసేవాళ్ళు ఇంతమంది ఉంటారు చుట్టూ. కానీ సినిమాలో చస్తే మనం కళ్ళు మూసుకొని పడుకుంటే చాలు, నిన్ను చంపేవాళ్ళు చుట్టూ 40 మంది ఉంటారు. నాకు ఈ అనుభవం ఇచ్చింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిది సినిమా కాదు, అది మా కొత్త పౌరుడు. దాని తర్వాత మల్లేశం నా మొదటి పిక్చర్ సినిమా అనడానికి. ఇది 68 ఏదో ఇప్పుడు ఉన్నది ఈ బాపు. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీరందరూ ప్రోత్సహిస్తే నాలాంటి వాళ్ళను కూడా మంచి స్థితికి రావడానికి అవకాశం ఉన్నది.
బాపుని ప్రోత్సహించండి. మీ బాపుని ప్రోత్సహించినట్టు చిన్నపిల్లలు ఆడుకుంటే మంచిగా నడుస్తుంటా అంటారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండేవాళ్ళు మీరందరూ కూడా. నేను మీ అంతకాలం ఉండలేను, ఉండకపోయినా కూడా నన్ను నడిపించే బాధ్యత మీదే. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సినిమా చూడవలసిందిగా 10 మందికి చూపించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, ధన్యవాదాలు, నమస్కారం. బాపు నువ్వు తోపే, నీ సావు యాత్ర కూడా బలగం ద్వారా చూపెట్టినావు, నువ్వు సత్తవని బెదిరించి బాపులో చూపెట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. బాపు తోపు రచ్చ ఆపు అనే వరకు కాకుండా ఆపేసినందుకు థ్యాంక్ యూ రచ్చ నీకు. అండ్ నౌ సో బాపుకి సంబంధించి కంటెంట్ 1 by 1 చూస్తూ వచ్చాం కదా మనము. ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం, ఆ సమయం అయిపోయింది. సో ప్లే ద ట్రైలర్. వాళ్ళందరికీ నమస్కారం. సో అలాగే కృష్ణ నాగేశ్వరి సార్కి, చందు సార్కి, అలాగే బుచ్చబాబు సానా సార్కి, అలాగే సత్యదేవ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను ట్రైలర్ జస్ట్ ఒక 30 seconds 40 seconds మాట్లాడానండి. ఈరోజు హార్డ్లో ఒక 1 minute వరకు మాట్లాడదాం అనుకుంటున్నా. ఇఫ్ ఇట్స్ ఓకే ఫర్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాజు గారు అండ్ భానుప్రసాద్ రెడ్డి గారు. సో వాళ్ళు నేను రాసుకున్న స్క్రిప్ట్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు సినిమా ఇక్కడ వరకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఐ విల్ లైక్ టు థ్యాంక్ మై క్యాస్ట్ సార్, అలాగే మా టెక్నీషియన్స్ వాసన్న డిఓపి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ అన్న, అలాగే ఎడిటర్ అనిల్ గారు, సో అలాగే ఇంకా చాలామంది ఉన్నారు మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో క్యాస్ట్ విషయానికి వస్తే మొదటి బ్రహ్మ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఈరోజు సార్ వల్లనే సినిమా సో ఇంత బడ్జెట్ క్రియేట్ అవ్వడం కానీ ఇక్కడ వరకు రావడం కానీ. సో సారు యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి సినిమాలలో భుజాన మోసుకొని చేశారు. సో ఇది కూడా అలాగే చేశారు. సో ఇట్స్ లైక్ బాబు ఫిగర్ టు మీ ఫర్ నౌ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జస్ట్ బికాజ్ ఆఫ్ యూ ఈరోజు ఇంత బజ్ క్రియేట్ అవ్వడం కానీ ఇంత పాజిటివ్ మొత్తం పాటు వెళ్ళడం కానీ జరుగుతుంది. సో మీ వల్లనే సో అందరు రావడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, మా సినిమా February 21st వస్తుంది. సో ఎన్నో చిన్న సినిమాలు వస్తుంటాయి, ఎందుకు చూడాలి ఈ సినిమా, ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, 100 సినిమాలు వస్తుంటాయి ఎవ్రీ ఇయర్ అని. సో మీకు చిన్న ఇది చెప్తానండి, మా సినిమా ఆల్రెడీ ఓటీటీ శాటిలైట్ బిజినెస్ అయిపోయింది. సో అది కంటెంట్ మీద ఉన్న నమ్మకము. సో అలాగే ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. ధ్రువన్న చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, సరైన మర్చిపోయే పేరు. సో ఈ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ సో ప్రతి సీను నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అవుతుంది. సో ఇంత కంటెంట్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, అలాగే మేము షోస్ కూడా వేస్తున్నాము. సో తప్పకుండా మీరు అన్నీ చూసి సినిమాకి వచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాము. సో February 21st వస్తుందండి, ఫ్రైడే. ప్లీజ్ కమ్ ఆన్ ఫస్ట్ డే వచ్చి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దయా, ప్లీజ్. So I belong to a family of pharma manufacturing industry.
సో నా గురించి పెద్ద తెలియకపోవచ్చు. సో బట్ ఎనీవే ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ మూవీస్ about 3 years ago, along with my good friend and my other producer, Mr. Raju garu. అయితే మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, బిజినెస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, బిజినెస్ ఈజ్ అబౌట్ వాల్యూస్, బిజినెస్ ఈజ్ అబౌట్ ఎథిక్స్, బిజినెస్ ఈజ్ అబౌట్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్ టు డూ, అండ్ దట్స్ వై ఇట్ బికమ్స్ అ బిజినెస్. సో యాజ్ అ ప్రొడ్యూసర్, when this is my actually my second film after Kismat, so మేమిద్దరం ఇది సెకండ్ ఫిలిం co-produce చేసాము. సో when this script came to me, దయా నా దగ్గరికి స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు it took us almost a couple of months to actually sign off and put our money behind it. To be very honest with you, we were very, very finicky about doing something like this. So on paper, on the screen, it might look like a small film, but actually for us, it's so close to our heart that it has actually become a very big film. And not only that, all the chief guests that are here, ఇంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరిత మహాశైలతో నేను ఈ వేదిక పంచుకుంటా అని అసలు ఎప్పుడు అనుకోలేదు నేను. I just thought I was going to just produce a film, you know, and today I am standing next to you. It's a honor. It is, I just cannot express in words how grateful I am for all of you, each and every one of you. Nagashwin garu, when I saw Mahanati, this was, I think, I don't know, maybe 5-7 years ago. I was in Australia. So I saw that film and I was mesmerized. I watched it for so long. A song, I can't remember the lyrics now. I used to go to work and I used to play that song so often that I learned every single word of it, and I used to sing so loudly in the car. I was so delighted to listen to that song. In fact, I had my own mobile phone singing with that song. So thank you so much, sir. I just can't believe it. That you are here, and every one of you. Brahmaji garu, you have become such a friend, I have to tell you. You know, I used to sit with you in Rajagari's house, and you know, we used to chat about the movie and everything. So thank you again and again for each and every one of you, you know. And I have one small request, a personal request. My wife is also here. All the chief guests that are here, I really want to take one personal photo with me and my wife standing right in the middle here. So it's going to be framed up in my house, okay? Please. So I really want you to do that for me. Thank you so much. And also, of course, each and every one of you all, without you know, without taking too much time. So that's my wife. That's my beautiful wife. So thank you so much. And each and every one of you who worked hard for this film, they put their heart and soul out. I just put my money, but they put their heart and soul. And that's how a movie becomes a movie. So thank you so much for everyone. I cannot express in words. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక పిక్చర్ ఉన్నారు కాబట్టి ఓకే మార్చేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బీమ్స్ గారిని మాట్లాడాల్సి. This photo I have taken, for me this is Pushpa 2. Okay, this is akin to that. So ఇంటికి పోయి నేను ఇది ఒకటి ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటా నేను. So I haven't promised her anything, but standing next to you people and getting this photograph is an honor, is an absolute honor. Thank you so much. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఆఫీసులో వెళ్ళగానే నీళ్ళు ఇచ్చి, కాఫీలు ఇచ్చి, భోజనం పెట్టి, అమ్మ లాంటి మనసుతో ప్రేమను చూపించే ప్రతి ఆఫీస్ బాయ్కి నా నమస్కారం. అలాగే షూటింగ్లో ప్రతి ఒక్కరి కష్టాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తూ, ప్రతి ఒక్కరి ఇష్టాన్ని వాళ్ళ కళ్ళతో చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రేమని వాళ్ళ శిరస్సు మీద ఎత్తుకొని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే లైటింగ్ బాయ్స్కి, కెమెరామెన్స్కి, జూనియర్ ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. బికాస్
ఒక పాట మాత్రమే మేము రాయగలం, ఒక పాట మాత్రమే మేము కంపోజ్ చేయగలం. కానీ దాని రూపాన్ని మీరందరూ కలిసి చూపిస్తారు, ప్రజలందరికీ చూపిస్తారు. అవన్నీ అందంగా ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు, ప్రజల ముందుకు వచ్చినప్పుడు, అవి మేము చూసుకుంటున్నప్పుడు ఇది మాదేనా అని మేమంతా మురుసుకుంటున్నప్పుడు దాని వెనకాల మీ అందరి కష్టం ఉంటుంది, మీ అందరి చెమట ఉంటుంది, మీ అందరి ప్రేమ ఉంటుంది, మీ అందరి కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో అలాంటి ప్రేమని, అలాంటి అమ్మ ప్రేమను చూపిస్తున్న ప్రతి టెక్నీషియన్కి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నిలబడ్డప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది కెమెరామ్యాన్స్ ఉన్నారు, చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ నేను ఒక టెక్నీషియన్నే కాబట్టి ఆ పెయిన్ ఏందో, ఆ ప్రెజర్ ఏందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు, బట్ ఉంటే పైకి రండి. బాబు సినిమాకు పనిచేసిన డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ నా ఫ్రెండ్, 25 సంవత్సరాలుగా నా ఫ్రెండ్ రఘురామ్ అలియాస్ ధ్రువన్ అని పేరు పెట్టుకున్నాడు. చాలా విషయాల్లో నాకు తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. లేటెస్ట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో కూడా తను నాకు బలంగా, దృఢంగా నిలబడ్డాడు నా పక్కకి. అండ్ ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, టెక్నీషియన్స్ని, చాలామందిని పైకి రమ్మన్నానంటే, ఆయన్నో మీరు ఎంత కష్టం చేస్తారో, మీరు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్టూడియోలో ఉండి పనిచేస్తాను, చాలా సులువు. కానీ మీరు ఎండనక, వాననక, రాత్రనక, పగలనక మీరందరూ కష్టపడి పనిచేస్తారు. అది కూడా ఏ డబ్బు కోసమో, ఏ అన్నం కోసమో కాకుండా సినిమాలో పనిచేయాలని ఒక తపనతోటి, సినిమాల్లో ఉండాలని ఒక ఇష్టంతో మీరు ఉద్యోగాలను వదిలేసి, మన ఊరు వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, మీ ఇష్టాలను వదిలేసి, మీ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి, మీరందరూ ఇక్కడ మా ఇష్టాల కోసం, మా ప్రేమ కోసం, మా మీద సినిమా మీద ఉండే మమకారంతో మీరందరూ ఇక్కడికి వచ్చేసి పనిచేస్తారు. అందుకే టెక్నీషియన్స్ అంటే నాకు ఇష్టం. అందుకే కష్టపడి పనిచేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. అండ్ బాబు సినిమా గురించి చెప్పడానికి, రఘురామ్ గురించి చెప్పాలి 2 మాటలు. రఘురామ్ చాలా సంవత్సరాలుగా, టు బి హానెస్ట్గా, ఇతను రైటర్గా కాకుండా, ఇంకొక టెక్నీషియన్గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇలాగ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్కి, ఈ సినిమా అండ్ ప్రొడ్యూసర్స్కి, హీరోయిన్స్కి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ విన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువన్ పాటలు విన్నాం, ఒక మాట విందాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, అలానే పేరున విచ్చేసిన ప్రతి ముఖ్య అతిథికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎక్కువ టైం తీసుకోను, ఫాస్ట్గా ముగించేస్తాను, ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. సుమారు ఒక 10 to 12 years బ్యాక్ నేను యూఎస్లో మాస్టర్స్ చేసి జాబ్ చేస్తున్న టైంలో నా లైఫ్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్, ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి మ్యూజిక్ ఇండస్ట్రీలో నా జర్నీ స్టార్ట్ చేశానండి. ఇక్కడ నాకు ఒక ప్లేస్ సంపాదించుకోవాలని. సో ఈ 12 yearsలో నన్ను ఏ రోజు లో ఫీల్ అవ్వనీయకుండా నా బ్యాక్ బోన్ లాగా ఉంచిన మా పేరెంట్స్కి ఈ వేదిక ద్వారా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ ఇక్కడే ఉంది. అండ్ మా బాపు సినిమా టీవీలో చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. సో లవ్ యూ బోత్. అండ్ ఈ జర్నీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్గా నిలిచిన మా భీమ్స్ అన్న ఈరోజు దీనికి గెస్ట్గా వచ్చినందుకు చాలా స్పెషల్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాపు గురించి చెప్పాలంటే, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ తన కెరియర్లో ఇట్లాంటి ఒక స్క్రిప్ట్ కోసం చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక నరేటర్ లాగా సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ప్రతి ఫ్రేమ్లో తన మ్యూజిక్తో నరేట్ చేయగలిగే ఒక గొప్ప స్క్రిప్ట్ దయ రాసినందుకు, అంతే అద్భుతంగా తెరకెక్కించినందుకు, ఈ ప్రాజెక్ట్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ముందుగా చెప్పినట్టే, కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీలోనే నేను ఫస్ట్ ఫిలిం చేశాను, ఆర్ఆర్ ధ్రువన్గా మైల్స్ ఆఫ్ లవ్ అని. ఆ ఫిలింలో తెలియదే అనే సాంగ్ ఎంత సక్సెస్ అయిందో మీ అందరికి తెలుసు. అండ్ అక్కడి నుంచి నా ప్రస్థానం ఆగలి. ఇప్పుడు 10th ఫిలిం ఇది బాపు. అండ్ ఈసారి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా దగ్గర ఉండి చేశాను కాబట్టి, ఫస్ట్ కాపీ చూశాను కాబట్టి. ఆల్రెడీ ప్రీమియర్స్ అన్నిటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అండ్ 21st ఈ ఫిలిం చూసినందువల్ల కూడా ఒక గొప్ప అనుభూతిని పొందుతారు ఈ ఫిలిం చూసి. అండ్ ఆల్సో స్పెషల్గా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, బ్రహ్మాజీ సార్ చంద్రలేఖ టైం నుంచి
ఆయనకి నేను చాలా అభిమానిని అండ్ ఆయన ఫిలిమ్స్ అన్నీ ఫాలో అవుతా ఆయన వర్క్ చూస్తూ వచ్చాను. అండ్ ఈ ఫిలింలో ఆయనను ఒక కొత్త డైమెన్షన్లో చూడబోతున్నారు. అండ్ ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. ఆయనే కాదు, ఆమని గారు అండ్ ఎవ్రీ క్యారెక్టర్, సుధాకర్ రెడ్డి గారు, ఇదంతా జస్ట్ ఒక పక్కింట్లో క్యారెక్టర్స్ బిహేవ్ చేసినట్టుగా అలా ఉంటుంది. ఎవరు నటించినట్టు ఉండదు, జీవించారు అందరూ వాళ్ళ పాత్రల్లో. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ అనేది చూసిన వాళ్ళకి చాలా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 21st. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధ్రువ, నేను విష్ యూ గుడ్ లక్. నా బాపుని మొత్తం అందరు మా టీం గురించి చెప్పేశారు. ఇక మా టీం గురించి నేను ఇప్పుడు సక్సెస్ మీట్లు చెబుదాం అనుకుంటున్నాను. అందరు లేట్ అయిపోయింది. మా చీఫ్ గెస్ట్లు ఇంకా చాలా సీరియస్ వస్తున్నారు. అందరికీ వేరే ఊర్లు వెళ్ళే పనులు ఉన్నాయి, ఇంకా చాలా బిజీగా ఉండి కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్. పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, బట్ బ్యూటిఫుల్ సోల్స్. పిలవగానే తప్పని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. 1 వీక్ ముందు మాట్లాడాలి, ఎవరిని పంపించాలి, ఆఫీసులో కలవాలి. ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్, సార్ కెన్ ఐ టాక్ టు యూ, యా ప్లీజ్ అన్నారు. తర్వాత ఈవెంట్ ఉంది, ఐఎమ్ కమింగ్ అన్నారు. అయిపోయింది. ఎంత సింపుల్. అంత పెద్ద సినిమాలు ఎలా తీస్తాడో తెలియట్లేదు నాకు. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా మర్చిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన. పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు, బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను తను ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు, అలాగే ఉండిపోయాడు. అంత మంచివాడు, అంత పాపం అమాయకుడు, చాలా మంచివాడు. చాలా థ్యాంక్స్. నన్ను అడగగానే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు. పాపం షూటింగ్ కూడా జరుగుతుంది, నా గురించి వచ్చాడు. అలాగే ఇప్పుడు 100 కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండేలు డైరెక్టర్ని తీసుకొస్తాను ఇక్కడికి. నిజంగా తన పాపం వాళ్ళ టూరు తిరిగి వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాట్లాగా నా ఫోన్ ఎత్తేసాడు. ఫోన్ ఎత్తగానే ఇంకేముంది, నాకు ఎప్పుడు ప్రతి సినిమాలు ఇచ్చాడు. నేను తండేల్లో నాకు ఇవ్వలేదు, చాలా బాధపడుతున్నాను. బట్ స్టిల్ ఓకే. థ్యాంక్ యూ చందు. ఇక మా ఇంట్లో, మా పక్కింట్లో ఉంటాడు ఈ కుర్రోడు, మంచి యాక్టర్ సత్యదేవ్. నేను పెద్ద ఎవరిని పిలవక్కర్లా, పట్టుకుని దాక్కొస్తాను, వచ్చేసాడు పాపం. చాలా థ్యాంక్ యూ సత్య. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, త్వరగా ముగించేస్తాను నేను. ఈ సినిమాకి నాకు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇవ్వాలి. దయచేసి మీరందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని కలెక్షన్స్ వస్తే అందులోంచి ఇస్తానన్నాడు. సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్. దయచేసి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ది. ఇందులో మేమందరం ఒక మంచి 4-5 మెయిన్ క్యారెక్టర్లు చేసాం. నేను ప్రధాన పాత్ర కాదు, పాత్రలో ఒక మంచి పాత్ర. ఇంకా మా గురించి, మా టీం గురించి నేను తర్వాత చెప్తాను, మీకు టైం వేస్ట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అంటే బాబు ఒక నిమిషం, బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాకపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడు పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాబు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరని అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనపడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా బాగా చేశారు దయ్య గారు. మీరు ముందుకు రండి, నేను దాక్కుంటా అంటే నాకంటే నాకు దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా. అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు మాట అనేవారు, అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ వేశారు, ఏంటంటే డైలాగ్ కాదు కానీ ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంత లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత. మా నాన్నగారు అనేవారు, ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయి లేకపోతే పక్కోడికి వస్తాయరా, వ్యవసాయం చేస్తే ఎవరికి వస్తాయి కూడా తెలియదు, పోతాయని. అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు. అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది. మళ్ళీ 1 ఇయర్ కోసం, 1 ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి 1 ఇయర్ చేస్తే 5,000 వస్తుందండి. ఇప్పటికీ 5,000 వస్తుంది నాకు తెలుసు, మా ఊర్లో కూడా మా పొలాలు ఉన్నాయి. నేను మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ. మా నాన్నగారు అప్పుడే కాలం చేసి 1 ఇయర్ అయింది. ఈ సినిమా బాబు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఉప్పిన సినిమా టైంలో మా నాన్నగారు మా అమ్మ చెల్లి అందరూ వెళ్ళారంటండి సినిమాకి రాజమండ్రిలో. వెళ్తే అమ్మ నాన్న సినిమా చూశాడా అని అడిగాను. ఎక్కడ చూశాడరా? చూడలేదు నాన్నగారు అన్నారు. నేను నాన్నగారు అంట చితకొడేశ్వరు మా నాన్నగారు నన్ను సినిమాలకు వెళ్తుంటే. సినిమా చూశారు నాన్నగారు అంటే థియేటర్ వరకు వచ్చారు కానీ లోపలికి రాలేదు అన్నారు. ఏం చేస్తున్నారంటే గేటు బయట నిలబడి అడిగేవారంట అందరినీ, బాబు సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని అందరినీ అడిగారంట. అదే అండి నాన్న నేను తీసే రామ్ చరణ్ గారి సినిమా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. క్రేజీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికీ ఆలస్యమైంది. చందు మొండేటి గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ తండేల్ సార్. థ్యాంక్ యూ. కంగారు పడుతున్నా. నాకు బ్రహ్మాజీ గారు జనరల్గా రెగ్యులర్గా మేము చాలా రెగ్యులర్గా పిలుస్తుంటామండి. ముఖ్యంగా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేసి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అనుకుంటారు. అలాగా మొత్తం అన్ని తిరిగి అంటే ట్యూస్డే ఫ్రీ అంటే ఇంకా ఇంటికి పిలిచి ఏమైనా పార్టీ ఇస్తారేమో అనుకున్నాను. ట్యూస్డే ఫ్రీ అంటే ఫ్రీ అనండి అనేసి అనమాట. చూస్తే ఇదిగో ఇక్కడికి పిలిచారండి. అండ్ థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ దయ మాట్లాడుతూ చిన్న సినిమా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అంటే దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదండి. మంచి సినిమా ఏదన్నా పెద్ద సినిమా అండి. అండ్ చాలా ఎమోషనల్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడో పూర్వం నేను ఆ నలుగురు ఒక సినిమా చూసినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఈ ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. సో క్యాస్ట్ క్రూ అందరూ ఎంత ఎమోషనల్ జర్నీ ఉందో ఈ సినిమాలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫర్ 21st. థ్యాంక్ యూ అండి. సార్ మీ బాపు గారి గురించి ఓకే. అంటే నాకు జనరల్గా మన ఇతిహాసాల మీద మన హిస్టరీ మీద చాలా ఇష్టం ఉంటుందండి. నాకు తెలిసిన కథలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నాకేం తెలుసో నాకు ఎంత తెలుసో చెప్పాలంటుంది. సో ఆ రామాయణం మహాభారతం భాగవతం నేను అంతలాగా సుందరకాండతో సహా దగ్గరుండి చదివాను అంటే అది మా నాన్నగారు వల్లే. దానివల్లే నాకు కార్తికేయ 2 వస్తుంది. ముందు తర్వాత సినిమాల్లో కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బాపు గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి. మీ ఫాదర్ గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి అంటున్నా. దట్ బాండ్. అన్ని కలిపి చెప్తాను. అందరికీ నమస్కారం. నువ్వు జేబ్రా చూసావు ఫస్ట్? ఓకే. అదే ఒకటి, ఈ సినిమా హిట్ అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్న దానికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ 30 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా దాచుకున్న మన బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. అంత న్యాచురల్గా చేశాడు అన్న. మన పక్కింటి మనిషిలా ఉన్నాడు అని నేను చెప్పచ్చు, కానీ నిజంగా నా పక్కింట్లోనే ఉంటాడు ఆయన. సో పక్కింటి మనిషిలాగే ఉన్నాడు సినిమాలో. అలాగే రెండో విషయం ఏంటంటే నిజంగా ఈ సినిమాని తన షోల్డర్స్ పైన వేసుకొని ఎంత రీచ్ తీసుకెళ్ళాలి, ఎంత తను నమ్మాడనే విషయం అర్థమైంది. ఈ సినిమాని అంతా ప్రమోట్ చేశాడు బ్రహ్మాజీ అన్న. థ్యాంక్ యూ. నువ్వెంత నమ్ముతున్నావు అర్థమైంది అన్న. అండ్ అలాగే ద ట్రైలర్ అండ్ అందరూ అన్నట్టు ఆ రా ఎమోషన్ కానీ ఆ రూటెడ్నెస్ కానీ సినిమాలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సినిమా గ్యారంటీ బాగా ఆడుతుందని చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అలాగే ఇందాక యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్. సో అక్కడే సినిమా పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కానీ సినిమాని అలా ఎంత నమ్ముతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. సో పేరున మణి, అభిత, ధాన్య బాలకృష్ణ గారు, శ్రీనివాస్ ఔషాల గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ రాజ్ గారు, భానుప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ, మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి క్యాన్వస్ వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను దీన్ని పిలిచినందుకు బ్రహ్మజన థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మా బాపు అంటే మా నాన్నగారితో నాకు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాన్న నాకు. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక టైంలో ఆయనకి మాకు ఎవ్రీడే ఈవినింగ్ అయ్యేటప్పటికి నాకు చెల్లికి ఒక బిర్యానీ ప్యాకెట్, తర్వాత 2 డైరీ మిల్క్స్ తెచ్చేవారు. అది మాకు ఒక ఆనవాయితీ అన్నమాట. ఒక తర్వాత నేను అరౌండ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే మధ్యలో ఒక 2 years 1.5 year డాడీకి జాబ్ పోయింది. ఆ విషయం మాకు తెలియదు.
సో మాకు మాత్రం ఎవ్రీడే ఆ బిర్యానీ అండ్ 2 డైరీ మిల్క్స్ వస్తూనే ఉండేవి. సో మాకు ఎప్పుడు ఆ పెయిన్ లేకుండా చూసుకున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం నాకు ఆయన దగ్గర నుంచి నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే ఫ్రీడమ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. నాకు ఆయన ఇచ్చిన ఒక లైఫ్ లెసన్ ఏంటంటే అంత ఫ్రీడమ్ ఇచ్చేశారు నాకు. ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. సో నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. మిస్యూజ్ చేసుకుంటే ఇప్పటివరకు ఉన్నది పోతుంది అన్న విషయం నాకు అర్థమయ్యి నా లైఫ్లో కూడా నేను అదే ఇంప్లిమెంట్ చేశాను. ఆ ఫ్రీడమ్ని యూజ్ చేసుకుంటూనే ఇన్ఫ్యాక్ట్ నేను ఐబీఎంలో టీమ్ లీడ్ కింద చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్ వాడాను. నా టీంకి నేను ఏ రోజు కూడా ఎప్పుడు లీవ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు లీవ్స్ అడిగితే లీవ్స్ ఇచ్చేవాడిని, లేకపోతే ఏదైనా ఇంకో షిఫ్ట్లో వస్తానంటే ఇచ్చేసేవాడిని. ఓ పాయింట్ ఏంటంటే అర్థమైంది ఏంటి ఇంత ఈజీగా ఇచ్చేస్తున్నాడంటే మనం మిస్యూజ్ చేసుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకుంటాడన్న ఆ థాట్ చాలా స్ట్రాంగ్ థాట్ అండ్ అది నాకు నేర్పించారు. థ్యాంక్ యూ డాడ్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మేబీ సడన్గా అడిగేటప్పుడు గుర్తు రాలేదు. వన్స్ అగైన్ ఐ విష్ ఎవ్రీ వన్ ద బాపు టీమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ అ బిగ్గర్ క్యాన్వస్ టు డూ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాపు గారి టీంకి ఏదేది కల్కి టూ వస్తుంది. సో బాపు గారి ప్రొడ్యూసర్కి, ఫుల్ టీమ్, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ నేను ట్రైలర్ చూశానండి. ట్రైలర్ చూసిన తర్వాతే బ్రహ్మాజీ గారు కాల్ చేశారు యాక్చువల్లీ. సో ట్రైలర్లో ఒక లాస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వచ్చే ముందు ఒక షాట్ ఉంటుంది. ఆ ఫుల్ ఫ్యామిలీ ఒక డోర్వేలో నిల్చొని అలా చూస్తుంటారు. సో జస్ట్ అంటే ఏం చూస్తున్నారు, ఏం చేశారు వీళ్ళు, ఏం జరిగింది సినిమాలో అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అ రియలీ గుడ్ ఫిల్మ్. బాగుంది సార్ మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీ స్పీచ్కి ఫ్యాన్ ఆల్సో సార్. సో జస్ట్ అంటే ఇప్పుడు కల్కి పెద్ద బడ్జెట్ అలా ఇది చిన్న బడ్జెట్ అలా పెట్టుకోకుండా మన తెలుగు సినిమా ఆడియన్స్ బేసిక్లీ ఎంత మంచోళ్ళు అంటే సినిమా బాగుంది అంటే ఫస్ట్ షో సెకండ్ షో లోపల టాక్ వెళ్ళిపోతుంది. సెకండ్ డే హౌస్ఫుల్స్ ఉంటాయి అండ్ థర్డ్ డే నుంచి మన తండేలు ఉన్నారు. సో యా ఇట్ జస్ట్ బ్యూటిఫుల్ అండి. సో ఐ థింక్ ఈ సినిమా అన్ని గుడ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది అండ్ కాస్ట్ ఆబ్వియస్లీ అందరు చాలా టాలెంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మనీ కూడా మన మేమ్ ఫేమస్లో ఉన్నాడు అండ్ మేల్లో కూడా చేశాడు అండ్ చాలా ఇంటెన్స్ ఉంటాడు స్క్రీన్ మీద. బ్రహ్మాజీ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, అందరూ ఆల్రెడీ చెప్తారు సార్. జాతి ఒక్క మాట చెప్పమంటారా సార్? మన డైలాగ్ ఏంటి సార్ జాతిరత్నాల్లో? నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఉంది సార్ మీకు సార్ సినిమాల్లో. సో గ్రేట్ సార్. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విల్ సీ యూ థియేటర్స్ 21st February. సార్ మీ బాపు గురించి అందరూ మా బాపు గురించి అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అంత ఇమీడియట్గా గుర్తులేదు. బట్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో. ఏదైనా అడిగితే లేకపోతే ఏదైనా చెప్తే మా నాన్న ఒక చిన్న ఊరు నుంచి నాగర్కర్నూలు దగ్గర ఐతోల్ అని. సో ఎప్పుడు చెప్పేవాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి నేను ఒక 14 కిలోమీటర్లు నచ్చి వచ్చేవాడిని. నీకు ఇప్పుడు పెన్ కావాల్సి వచ్చిందా, పెన్సిల్ కావాల్సి వచ్చిందా అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఆయన చిన్నప్పుడు పడే కష్టాలు, ఆయన చిన్నప్పుడు కష్టపడి వంటలు చేసుకుంది, హాస్టల్లో ఉంది అన్నీ చెప్పేవాళ్ళు. సో ఏంటి అంటే ఆబ్వియస్లీ ఏంటి ప్రతిదానికి ఇదే చెప్తున్నారు స్టోరీ అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ నాకు మొన్ననే అంటే నేను కూడా ఇప్పుడు బాపోయాను, నాకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు. సో 2-3 years బ్యాక్ నేను కూడా రిషి గారికి అదే చెప్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు ఎంత కష్టం ఉండేది తెలుసారా నీకు అని. సో అప్పుడు వెళ్ళి బాపుకి హగ్ చేసుకోవాలనిపించింది బేసిక్లీ. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అందరు బాపులు ఇంతండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు